నాగసాధువులు దిగంబర జీవితం, శరీరమంతా విభూది, ముడివేసిన జుట్టు, చేతిలో త్రిశూలాలు, చూడడానికి భయంకరంగా కనిపిస్తారు. శివుడి కోసం కఠోర దీక్ష చేసిన వీరు భక్తితో పాటు యుద్ధ విద్యలను ప్రదర్శించగలరు. దేవాలయాల జోలికొచ్చిన ఔరంగజేబ్ సైన్యాన్ని మట్టి కరిపించిన వీరులు వీళ్ళు. సాధారణ ప్రజా జీవనానికి దూరంగా బతుకుతుంటారు. ఎక్కడో హిమాలయాల్లో తపస్సులో మునిగి తేలుతారు. గాలిని ఆహారంగా జీవించే సాధువులు తేడా వస్తే కంఠంలో గాలి తీసే వరకు వదలరు. ఔరంగజేబుకు ఈ విషయం బాగా తెలుసు. అయితే ఈ నాగ సాధువుల గురించి తెలుసుకోవాలన్న తపన చాలా మందిలో ఉంది. అందుకే వీరి గురించిన పూర్తి సమాచారాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అసలు నాగ సాధువులు ఎవరు, ఎక్కడుంటారు, వారు ఎందుకు ఏర్పడ్డారు అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. వీరిని అఘోరాలుగా చాలా మంది భావిస్తారు. కానీ అఘోరాలు, నాగ సాధువులు ఇద్దరు వేర్వేరు. ఇద్దరికి మధ్య చాలా తేడా ఉంటుంది. నాగ సాధువులు ఎందుకు ఏర్పడ్డారన్న విషయం పట్ల చరిత్రను ఓసారి పరిశీలిస్తే శ్రీ 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 ఆదిశంకరాచార్యుల కాలంలో దేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఆ సమయంలో అరబ్బులు, పార్షీలు దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను, సాధువులను చంపుతుండేవారు. ముఖ్యంగా ఫకీర్లు ఈ పనికి పూనుకునేవారు. వారిని అడ్డుకోవడానికి ఎంతో మంది రాజులు ప్రయత్నించారు. ఇక మొఘల్ రాజుల పరిపాలనలో అయితే వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. వారి చేతుల్లో ఆయుధాలు లేవు కాబట్టి వారిని అరెస్టు చేయడం కుదరదని అక్బర్ చెప్పేవారు. దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని గుర్తించారు ఆదిశంకరాచార్యులు. ఇందుకోసం ప్రత్యేక వర్గాన్నే సృష్టించారు. వీరికి కట్టుబాట్లు, జీవన శైలి మొత్తం వేరుగా తయారు చేశారు. ఆ వర్గమే నేటి నాగసాధువులు. మంత్రాలకు చింతకాయలు రాలనట్లే శాపాలు, అర్ధనాదాల వల్ల హిందూ ధర్మం నిలబడలేదని గుర్తించారు. అందుకు పోరాటం చేయాల్సిందేనని చెప్పారు. దాన్ని నిలబెట్టాల్సిన ధర్మం నాగసాధువులకు అప్పగించారు. హిందూ ధర్మాన్ని రక్షించడం పరమావధిగా వీరు జీవిస్తుండగా ఎప్పుడూ శివనామస్మరణ చేస్తుంటారు. మంత్రాలతో పాటు అస్త్ర శస్త్రాలను ఎలా ప్రయోగించాలో వీరి మరింత తర్ఫీదు తీసుకుని ఉంటారు. నాడు హిందూ దేవాలయాల మీద జరిగే దాడిని వీరు క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు. ఒకానొక సమయంలో అరబ్బుల దాడుల నుండి తమను కాపాడమని నాటి రాజులు నాగ సాధువులను వేడుకునే వారంటే వీరి బలం ఏంటో అర్థమవుతుంది. కేవలం వందల సంఖ్యలో ఉన్న నాగ సాధువుల బృందం వేల సంఖ్యలో ఉన్న అరబ్బుల సైన్యాన్ని ఊచకోత కోయడం చేశారు. వీరు పోరాడుతూ ఉంటే సాక్షాత్తు ఆ పరమశివుడే రుద్ర తాండవం ఆడుతున్నట్లుగా ఉంటుంది. రక్తపాతాన్ని ఏ మాత్రము జంకరు. ఒక రకంగా చెప్పాలంటే అరబ్బులు వెచ్చటి రక్తాన్ని అభిషేకం చేయించుకునేవారని పురాణాల్లో చెప్తారు. అంతటి భీకర యుద్ధం చేయగలరు నాగసాధువులు. నాగసాధువులుగా మారాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందుకు కఠోర దీక్ష చేయాలి. దాదాపు 12 ఏళ్ల పాటు ఈ దీక్ష ఉంటుంది. ఈ సమయంలో నిష్టలు తప్పకుండా పాటించాలి. ముందుగా కుటుంబంతో సంబంధ బాంధవ్యాలన్నీ తెగదెంపులు చేసుకోవాలి. బతికుండగానే వారికి వారే పిండం పెట్టుకోవాలి. దీంతో తమకు ఈ ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్టుగానే భావిస్తారు నాగసాధువులు. ఇక ఇంటి వైపు తిరిగి కూడా చూడరు. ఇతరులతో కూడా ఎటువంటి సంబంధాలు పెట్టుకోరు. మానవ సంబంధాలన్నింటినీ త్యజించి హిమాలయాల్లో కఠోర దీక్షకు పూనుకుంటారు. ఎంతగా అంటే అంతటి గడ్డకట్టే చలిలో కూడా నూలుపోగు లేకుండా దీక్ష చేస్తారు. శరీరమంతా మచ్చతో కప్పబడి ఉన్న దీక్షను కొనసాగిస్తారు. ఈ విధంగా 12 ఏళ్ల దీక్ష తర్వాత నాగ సాధువులుగా మారతారు. వీరిలో మహిళలు కూడా ఉంటారు. కానీ వీరి జీవన విధానం నాగ సాధువులకు కొంచెం భిన్నంగా ఉంటుంది. వీరు బట్టలు ధరిస్తారు. అయితే ఏకవస్త్రాన్ని ధరిస్తారు. ఎక్కువగా కాషాయపు వర్ణంలో ఈ వస్త్రం ఉంటుంది. అంతేకాదు మహిళా నాగ సాధువులు తమ నుదుటిపై తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. శ్రీ నాగ సాధువులు కుట్టని వస్త్రాన్ని ధరిస్తారు. దీనిని గంటి అంటారు. నాగసాధువు కావడానికి ముందు మహిళ 6 నుంచి 12 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించాలి. మహిళలు ఇలా చేసిన తర్వాత మహిళా గురువు ఆ స్త్రీని నాగసాధువులుగా మారడానికి అనుమతిస్తారు. మహిళా నాగసాధువుగా మారిన తర్వాత ఆమెను అందరూ గౌరవంగా మాత అని పిలుస్తారు. మహిళా నాగసాధువులు రోజువారి దినచర్య కూడా వేరుగా ఉంటుంది. వీరు ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని శివుని స్తోత్రం జపిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత మళ్ళీ శివుడిని స్మరించుకుంటారు. సాయంత్రం దత్తాత్రేయుని పూజిస్తారు. వీరి ఆహారం చాలా తేలికగా ఉంటుంది. పండ్లు, మూలికలు, వివిధ రకాల ఆకులను తింటారు. మహిళా నాగ సాధువులు పూర్తిగా సహజమైన వండని ఆహారాన్ని తింటారు. ఇక ధర్మరక్షణకై కట్టుబద్దులై ఉన్న నాగ సాధువులు చరిత్రలో అనేక భీకర పోరాటాలు చేశారు. అందులో బాగా చెప్పుకునేది 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ సైన్యంతో జరిపిన యుద్ధం.
12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ పుణ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఈ యుద్ధం జరిగిందని చెబుతారు. దీనిపై అనేక పుస్తకాలు వెలువడ్డాయి. అందులో జేమ్స్ జి లోచ్ఫీల్డ్ ఇన్ హిస్ బుక్ ద ఇల్యూస్ట్రేటెడ్ ఎన్క్లోప్టెడ్ ఆఫ్ హిందూయిజం రచించిన పుస్తకంలో చాలా వివరాలను పొందుపరిచారు. ఈ యుద్ధంలో దాదాపు 40,000 మంది నాగ సాధువులు పాల్గొన్నారు. వీరి దగ్గర పెద్దగా ఆయుధాలు కూడా లేవు. సాంప్రదాయబద్ధమైన ఈటెలు, త్రిశూలాలు, గద వంటి ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు ఔరంగజేబ్ సైన్యం వద్ద అనేక మారణాయుధాలున్నాయి. విల్లంబులు, ఈటెలతో పాటు గుర్రాలు, ఏనుగులు, రథాలు ఇలాంటివి అనేకం. అయినా నాగ సాధువులు భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. కాశీ దేవాలయాన్ని రక్షించుకోవడం కోసం భీకర యుద్ధం జరిగింది. రక్తం ఏరులై పారింది. గంగా నది ఎర్రబడింది. వేలాది మంది శవాలు గంగా నదిలో కొట్టుకుపోయాయి. మొత్తానికి నాగ సాధువుల భీకర యుద్ధానికి ఔరంగజేబ్ వెనక్కి తగ్గాడు. దీంతో ఈ యుద్ధంలో నాగ సాధువులు విజయం సాధించారు. అంతటి భీకర యుద్ధం సాగించిన నాగ సాధువులు సాధారణ జీవనంలో ఎక్కువగా కనిపించరు. హిమాలయాలే వీరి ప్రధాన స్థావరాలు. అప్పుడప్పుడు కుంభమేళ జరిగే సమయంలోనో లేక కొన్నిసార్లు కాశీలోనో కనిపిస్తారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడరు. కానీ కాశీలో ఆధ్యాత్మికం తెలుసుకోవాలనుకునే వారు అడిగితే కొన్నిటిని బోధిస్తారు. నాగ సాధువుగా మారడం అంటే అనేక ఏళ్ల కఠోర శ్రమతో కూడుకొని ఉంటుంది. కాబట్టి వారిని ఎవరైనా కించపరిచినా లేకపోతే వారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళ పవర్ ఏంటో తెలియజేయడానికి ఈ వీడియో చూపించండి. ఈ వీడియో చూసిన తర్వాత అయినా నాగ సాధువులకు అఘోరాలకు మధ్య తేడా ఏంటి, నాగ సాధువులు ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడం కోసం ఎంత కఠోర దీక్షలో ఉంటారనేది అర్థమైందని ఆశిస్తున్నాను. అలాంటి వారిని కించపరిచే వారికి బుద్ధొస్తుంది అని కోరుకుంటున్నాను. మీరు నమ్మకున్నా పర్లేదు, నమ్మే మా సిద్ధాంతాలను దెబ్బతీసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడకండి అని మరొకసారి హెచ్చరిస్తున్నాను. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్